గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుంది అన్న స్ట్రాటజీ, ఎలక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన, భవిష్యత్తులో చేసే డెవలప్మెంట్ పైననే ప్రజల్లోకి వెళ్తాము. దాదాపు 150 కోట్ల రూపాయల వర్క్స్తో 2 months నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. ప్రజల్లో చాలా పాజిటివ్ ఉంది కాంగ్రెస్ పైన. తప్పకుండా ప్రజలే కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తారు. ఇంకోటి వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది కదా, సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది కదా, మాకంటే వాళ్ళు సానుభూతి మీద అడుగుతారు, మేము అభివృద్ధి భవిష్యత్తు గురించి అడుగుతాం. సో నవీన్ అన్నకి టికెట్ ఇచ్చిన తర్వాత చాలా మంది అన్నని కలవడానికి అయితే వస్తూనే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలు అందరూ. కాకపోతే ఇప్పుడు అన్న ఈ పరిస్థితిలో కూడా వచ్చి రావడానికి పరిస్థితి ఏంటంటే, ఇట్లాంటి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఎందుకు అంత అభిమానం ఒకసారి అడిగి తెలుసుకున్నాము. నమస్కారం అండి. నమస్కారం. ఏంటండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాకుండా కూడా ఉండొచ్చు, కానీ ఎందుకు మంచిగా ఉన్నా క్యాండిడేట్ గెలవాలి అభిమానంతో వచ్చాము. విన్నారా, నవీన్ యాదవ్ అంటే మాకు అభిమానం, దానికోసం వచ్చాము. ఎప్పటి నుంచి మీ పరిచయం? ఎప్పటి నుంచి? ఎలా నాకు పరిచయం ఆయన 30-34 ఏళ్ళు ఉండొచ్చు. నాకు చిన్నప్పటి పరిచయం, యాక్చువల్లీ నాన్నగారికి టికెట్ రావాల్సింది, అది మిస్ అయింది. ఇప్పుడు నవీన్ అన్నకు వచ్చింది. ఈయననే ట్రై చేసిండు, వాళ్ళ నాన్న ట్రై చేయలేదు. ఆయన నాన్న 20 ఏళ్ళ కింద ట్రై చేసిండు. వాళ్ళ నాన్న ఇప్పుడు అన్ని రాజకీయాలు ఉన్నాడు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు వాళ్ళ నాన్నకు. ఇప్పుడు వాళ్ళ కొడుకు గెలవాలి, అదొకటే ఆయనకు, అంతే. ఆపోజిట్ లో మాగంటి గోపీనాథ్ గారు ఏం కాదన్నా, ఇగో సానుభూతి ఏం లేదు. ఇవాళ నువ్వు తినిపిస్తావు, తాగిపిస్తావు, తింటారు, తాగుతారు, సాయంత్రం వస్తాగల పక్కకు పోయి మర్చిపోతాడు. ఆ సానుభూతి ఏం లేదు. వాడు ఉన్నప్పుడు సానుభూతి, మనిషి పోతే ఏం పోడు, సానుభూతి లేదు, ఏం లేదు. నియోజకవర్గం అభివృద్ధి కావాలి, సానుభూతి కావాల్సింది నియోజకవర్గం అభివృద్ధి. సానుభూతితో నియోజకవర్గం అభివృద్ధి కావాలి, సానుభూతి అనేది బంద్ చేయదు. అర్థమైందా? సానుభూతి ఉంటూ ఉండొచ్చు. కాబట్టి నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచి 2009 ఆ టైం నుంచి ఉన్నాడు. ఆయన ప్రజలకు చేయాలని సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి అభిమానంతో ఇప్పుడు టికెట్ వచ్చింది. సాయి శక్తులు మేము అదే అభిమానంతో ఇక్కడికి వచ్చాం. ఈ పరిస్థితుల్లో కూడా ఆయన గెలుపుకి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పటికీ ప్రజల అనుకూలంగానే ఉంటాడు, అందరు జనాలు ప్రజల అనుకూలంగానే ఉంటాడు, ప్రజల మధ్యలో ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి నవయవ నిర్మాణ సంస్థను పెట్టి పేద ప్రజలకి, విద్యార్థులకి అందరికీ కూడా చాలా కార్యక్రమాలు చేశాడు. చదువు విషయంలో కానీ, పెళ్లిళ్ళ విషయంలో కానీ, శ్రీమంతాల విషయంలో అన్ని చేసుకుంటానే వచ్చాడు. అదే రాజకీయ ప్రస్థానం, రాజకీయం ఉన్నా లేకపోయినా అదే ప్రస్థానంతో ఉన్నాడు ఆయన. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సహకారంతో, కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఆయనకి టికెట్ వచ్చింది. ఆ గెలుపు మేము అందరూ ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం. నమస్తే. నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినారు, సో అందరూ హ్యాపీ. ఫస్ట్ ఎలా ఉండబోతుంది ఎలక్షన్ స్ట్రాటజీ? అసలు ఇన్ని రోజులు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఎలక్షన్ చూసినామండి. గత 30 సంవత్సరాల నుంచి మేము రాజకీయాలలో ఉన్నాము. 30 సంవత్సరాల రాజకీయాలలో మాకు ఎప్పుడు లోకల్ మనిషి ఎప్పుడు రాలేదు. అందరు బయట వాళ్ళు వచ్చారు. ఆ బయట వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి పోవాలి. మేము మా ఇంట్రడక్షన్ చాలా ఇబ్బంది అవుతుండే. ఎందుకంటే లోకల్లో అన్ని బస్తీలు, కాలనీలలో, సమస్యలలో ఏది ఉన్నా కూడా రాజకీయంగా కానీ అందరికీ మంచి చెడుకు సిసలమని ఉండే. ఆయన ఉన్న ఎలిగేషన్స్ అన్ని తప్పుడు ప్రచారాలు. ఆయన మంచి చేసేవి చాలా ఉన్నాయి, చెడు తొందరగా ప్రచారం అయినట్లు చెడు కొంతమంది పడనోళ్ళు చేస్తారు. ఆ విధంగా రాజకీయాలలో ఆయన చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసుకుంటూ వస్తున్నాము. అన్నా అంటే మేము ఉన్నా అని చెప్పి కష్టం సుఖం అన్నిటికి వచ్చినాడు. కాబట్టి మాకు అందరికీ ఈరోజు మేము కూడా రాజకీయాల్లో పార్టీలలో తిరిగినాము. ఇప్పుడు మనం రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టి మా లోకల్ క్యాండిడేట్కు శ్రీశైలం అన్నకు ఇంట్లో టికెట్ వచ్చిందంటే, నవీన్ యాదవ్ వయసు కుర్రాడు, మంచి అవగాహన ఉన్నాడు, మంచి ఆర్కిటెక్ట్, అంటే ఆయన హై క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్, ప్లస్ బస్తీలో, స్లమ్లో, కాలనీలో అందరినీ ఇక్కడ ప్రాంతీయవాతంగా చూసినా కానీ, నాన్ లోకల్ చూసినా కానీ అందరినీ కలుపుకోబోతున్నాడు. ఆ గుణం వచ్చింది శ్రీశైలమన్న నుంచే. శ్రీశైలమన్న వారసత్వాన్ని నిలబెట్టే నవీన్కు ఉన్న సత్తా వేరే వాళ్ళకి లేదు. ఇంకోటి, నవీన్ యాదవ్ ఉన్న క్వాలిఫైడ్ ఈ నియోజకవర్గం చాలా అవసరం. ఈ నియోజకవర్గంలో అందరు బయటి వాళ్ళు వచ్చి చాలా అరాచకాలు, కనబడని దొంగలా చేసిరు. అందరి మీదకి
ఎందుకంటే అరాజకాలు మామూలు కాదు, అన్ని చేసిరు, ల్యాండ్ గ్రాబింగ్లు చేసిరు, రౌడీజాన్ని పెంచిర్రు, ఇంకా చాలా మటుకు చెప్పాలంటే రాజకీయంగా కూడా అందరితోటి గొడవలు గలాటాలు అన్ని చేసుకుంటా పైన ఏమో నీట్గా కనబడడం, లోపల చూస్తేనేమో అన్ని కుళ్ళు కుతంత్రాలు. ఆ విధంగా రాజకీయాలు చేసుకుంటూ పోయారు. వాళ్ళు అందరు నాన్ లోకల్ కాబట్టి, ఇక్కడ లోకల్ గా ఇచ్చింది కాబట్టి అందరికి ఒకటి ఏమొచ్చిందంటే ఇంట్రెస్ట్, మనవాడు లోకల్, అందరిని చూసినవాడు, అందరు తెలిసినవాడు, మా అందరి జనాలకేమో తెలిసిన వాడు అయిపోయాడు, వాళ్ళకేమో అన్ని చూసిన వాళ్ళు అన్ని తెలిసిన వాటి అవగాహన ఉంది. కాబట్టి ఈ అవగాహన, ఈ అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని కలిసి చూస్తే నవీన్ యాదవ్ కంపల్సరీ నియోజకవర్గానికి అవసరము. మా నియోజకవర్గంలో నవీన్ లాంటి వాళ్ళు కావాలి, నవీన్ లాంటి వాళ్ళు ఉంటే అభివృద్ధి జరుగుతుంది, అంతా శాంతియుతంగా సమస్యలు కూడా అన్ని మంచిగా జరుగుతాయి. ఏదున్నా కూడా ఆయన లాంటి వ్యక్తి ఉండాలని చెప్పి ఇప్పుడు అందరు డిసైడ్ అయ్యి, పార్టీలకు అతీతంగా, పార్టీలు కూడా ఎవరు లెక్క చేయకండి, పార్టీలలో మేము కూడా తిరిగినాం కాబట్టి పార్టీలను చూడట్లేదు, మేము వ్యక్తిని చూస్తున్నాము. ఎందుకంటే అన్ని పార్టీలు చూసినాం, చూసి చాలా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందు ఒక రకంగా ఉంటున్నారు, వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటున్నారు. అది ముందున్నలా కనబడతలేదు ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇక్కడ సమస్యలు కన్నా ఎక్కువ అందరి మీద చెలాయించడము, అందరి మీద రౌడీజం, కనవాడని రౌడీజం చేసిరు, చెప్పుకోలేము. ఎందుకంటే అంత బిహేవింగ్ చేసిరు, వాళ్ళు కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేసిరు, చాలా సెటిల్మెంట్లలో ఉన్నారు. కొందరు ఏంటంటే తొత్తులుగా మారి వాళ్ళ జీవితాలు బాగు కోసము కొంచెం ఉపయోగించుకున్న వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు పోయి దేవుడే చూసుకున్నారు, పోయిరు. ఇప్పుడు మంచి నాయకత్వం, మంచి లీడర్షిప్. అపోజిషన్ పార్టీ నాయకులు చేసే ప్రచారాల గురించి నవీనానికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? దేనికి ఎఫెక్ట్ అవుతుంది? ఏం ప్రచారాలు చేస్తారు? అందరు చేస్తారు, ఎవరే కానీ. ఇంకోటి అతి ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, నిజంగా చెప్పాలంటే బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం ఏంటంటే, బీసీ రిజర్వేషన్ ని ఉదాహరణకు ఇదే నిదర్శనంగా ఈ నియోజకవర్గం బీసీకి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతుంది. కేటీఆర్ గారు ఏమంటారు, ఇప్పుడు కావాలని బీసీ వాదాన్ని వాడుకొని ఓట్లు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు, అది ఆమోదు అవ్వదు అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అట్లా అంటే వాళ్ళు కూడా ఆలోచించేది ఉండే బీసీ రిజర్వేషన్ గురించి. బీసీ రిజర్వేషన్ ఆమోదం ఎందుకు చెప్పట్లేరు? వాళ్ళు మేము ఉన్నామని చెప్పి ఎందుకు ప్రకటన చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు ప్రకటన? అంటే వాళ్ళు కూడా చేయాలి కదా. బీసీ రిజర్వేషన్ మేము కూడా ఆమోదంగా ఉన్నాము, మేము సానుకూలంగా ఉన్నాము అని వాళ్ళని కూడా రమ్మనండి బీసీ రిజర్వేషన్ చెప్పడానికి. ఎందుకు చెప్పట్లేరు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఓపెన్ గా వచ్చారు కదా, ఢిల్లీలో కూడా ధర్నా చేశారు కదా బీసీ రిజర్వేషన్ కోసం. మళ్ళీ బీసీ రిజర్వేషన్ కోసం ఉదాహరణకి ఇప్పుడు మా నియోజకవర్గం బీసీ రిజర్వేషన్ కిందనే నవీన్ యాదవ్కి ఇచ్చారు కదా. అంటే మేము బీసీలో బడుగు బలైన వర్గాలు, వెనుకబడిన తరగతులు ముందుకు రావద్దా? ముందుకు రావడానికి ఇది కూడా ఇదొక నిదర్శనంగా మాకు. అందుకే మేము కూడా అన్ని పార్టీలు, రాజకీయాలు పక్కన పెట్టే నవీన్ చేయాలని డిసైడ్ అవుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి